వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం జనగామ గ్రామానికి చెందిన కాసర్ల కొత్తకొండ మరియు కాసర్ల సంతోష్ మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వెలిసిన శ్రీ వీరభద్రస్వామి జాతరకు గత 80 సంవత్సరాల నుండి తాత ముత్తాతల నుండి వారసత్వంగా సాంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న వారసులు జాతరకు నెల రోజుల ముందు నుండే ఉపవాస దీక్షలు చేపట్టి ఒక పూట భోజనం చేసి కటిక నేలపైన నిద్రిస్తూ ఉంటారు. మకర సంక్రాంతి రోజు వారి ఇంట్లో ఆచార పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులందరూ నగదు రూపేణా వస్తు రూపేణా అందించిన కానుకలు కొత్తకొండలో వీరభద్రస్వామికి సమర్పించి మొక్కులు తెరుచుకుంటారు. ఇది ఇక్కడ ఆనవాయితీ. ఈ తతంగాన్ని అంతా చూసేందుకు గ్రామస్తులు మూకుమ్మడిగా వీరిద్దరిని సాగనంపేందుకు ఊరి చివరి వరకు వచ్చి వీడుగోలు పలుకుతారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఎన్డి షాబోద్దీన్, బొడ్డు ఈశ్వర్, మాజీ ఎంపీటీసీ కాసర్ల అశోక్ బాబు, మాజీ ఉప సర్పంచ్ అల్లాడి రవి, విశాల పరపతి సంఘం మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిడి ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వల్లపు పరశురాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ కాసర్ల బుచ్చయ్య గారు, అదేవిధంగా వారి తండ్రి కూడా దాదాపు 70 సంవత్సరాల నుంచి ఈ భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి ఏదైతే ఉన్నాడో భగవంతుడు, మరి అతని కోసం ఈ మకర సంక్రాంతి నాడు ఈ గ్రామం నుంచి బండి కట్టి అక్కడికి ఈ గ్రామంలో భక్తులు ఇచ్చేటువంటి కానుకలను తీసుకుపోయి అక్కడ సమర్పించి ఈ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనవాయితీగా వెనుకటి నుంచి పోవడం జరిగింది. అదేవిధంగా అతన్ని పరమపదించిన తర్వాత ఆయన రెండవ కుమారుడు శ్రీ కాసర్ల కొత్తకొండ, మరి అదేవిధంగా వాళ్ళ అన్న కుమారుడు శ్రీ సంతోష్ గారు, వీరిద్దరూ వాళ్ళ తండ్రి తాతలకు సంబంధించినటువంటి ఆనవాయితీని కొనసాగిస్తూ మరి ప్రధాన కూడలలో జనగామ గ్రామంలో వీరభద్రునికి సంబంధించినటువంటి దండకాలు వేసుకుంటూ ప్రజలందరికీ రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ, అంటే వాస్తవంగా వీళ్ళిద్దరినీ కొత్తకొండ వీరభద్రస్వామిగా మా గ్రామ ప్రజలందరూ వేడుకుంటారు. అదేవిధంగా ప్రజలు ఇచ్చినటువంటి కానుకలు నగదు రూపకంగా కానీ గుమ్మడికాయల రూపకంగా కానీ వివిధ రూపాలలో ఇచ్చేటువంటి వస్తువులన్నీ తీసుకుపోయి వీరభద్రుడికి సమర్పించి మరి జనగామ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి పాడి పంటలు చల్లగా పండాలని చెప్పి కోరి వీళ్ళ భక్తుల కోరికలన్నీ అక్కడ అప్పచెప్పి రావడం జరుగుతుంది. మరి ఈ మకర సంక్రాంతికి ముందు ఒక నెల ముందు వచ్చి ఉపవాసంతో దీక్ష పూరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారు. ఇందులో మా గ్రామం నుంచి ప్రతి పౌరుడు చాలా డిసిప్లిన్గా మంచి పద్ధతులతో ఆధారంతో ఈ బండి తర్వాతనే మిగతా పనులను నిలదీసుకుంటూ ఈ గ్రామ పొలిమేర వద్దకు వచ్చి ఇక్కడి నుంచి పక్కకు జరిగితే మిగతా పనులను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలందరినీ కలిసి వీడ్కోలు చెప్పి పోవడం జరుగుతుంది. ఈరోజు జనగామ విలేజ్ నుండి మకర సంక్రాంతి సందర్భంగా మరి మా గ్రామ వాసులైన కాసర్ల కొత్తకొండ మరియు వారి వారసులు గత 60-70 సంవత్సరాల నుండి మకర సంక్రాంతి రోజు బండ్లు కట్టి కొత్తకొండకు పోవడం జరుగుతుంది. వాస్తవానికి మా గ్రామంలో కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మా పండుగ మా బండ్లు అనే సంప్రదాయబద్ధంగా కలిసిమెలిసి చేసుకోవడం జరుగుతుంది. వీటి విషయంలో బండ్లు సుత ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బండ్లు కట్టాలి, దేవుని మొక్కు తీర్చుకోవాలని చెప్పి చూస్తారు. ఉత్తర తెలంగాణలోనే మా జనగామ విలేజ్ ఈ బండ్లు కట్టడం కొత్తకొండ వీరభద్ర స్వామికి ఇది ప్రథమం కంపల్సరీ. దీనికి ఆ వీరభద్ర స్వామి ఆశీస్సులు మా గ్రామ ప్రజలపై మా ఊరిపై ఉండి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. జనగామ గ్రామ మకర సంక్రాంతి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇదే జనగామ గ్రామంలో మేము చిన్న పిల్లల నుండి మాకు జరిగినప్పటి నుండి ఈ గ్రామంలో కాసర్ల బుచ్చయ్య అంటే ఆయన రెండు బండ్లు కట్టి ఆయనతోటి ఒక 100 బండ్లు ఇక్కడ సమకూర్చుకొని ఒక జాతర విధంగా మా ఊరును ఆయన దండగా వేసుకుంటూ ఆయన మా ఊరును ఒక జాతర విధంగా కొత్తకొండ జాతర విధంగా జరుపుకుంటూ ఈ మా గ్రామంలో మంచి యాత్ర జరుపుకుంటూ పోయినటువంటి వ్యక్తి కాసర్ల బుచ్చయ్య గారు. అదేవిధంగా వాళ్ళ కొడుకు కొత్తకొండ వాళ్ళ మనవడు సంతోష్ ఇప్పటికీ కూడా ఇలవేళ వీళ్ళు ఎదగాలని కోరుకుంటూ మేము కూడా మా రైతులము
ఒక్కొక్క రైతు 1,50,000 2 లక్షలు పెట్టి మేము బెంగళూరు పోయి ఈత కూడా కచ్చుకున్నాం. జాతర పై పోవాలి, ఫస్ట్ పోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ మంచాలి పోతానా, ఫస్ట్ ప్రైజ్ మేము మంచాలి. ఆడ పోయి ఇప్పుడు ఫస్ట్ బండికి ఫస్ట్ ప్రైజ్ మంచాలే. అదే ఈశ్వర్ నేను పోతాను, ఫస్ట్ ప్రైజ్ బండి వచ్చినానికి దానికి ఫస్ట్ ప్రైజ్ మంచుతాం. మీరు కూడా ఆడికి రావాలి, ఎవరికి వెళ్తే అంత మంచుతాం. మీరు కూడా రావాలని మీ మీడియాకు అందరికీ నమస్కారం చేసుకుంటూ మా అందరూ మా రైతులు మేమంతా మా గ్రామం సల్లంగా వర్ధిల్లాలి, మళ్ళీ పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఒక ఆనవాయితీగా మా గ్రామంలో వస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆశీస్సులతో విజయవంతం చేసుకున్న గ్రామ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఒక సంప్రదాయం మా ఊరి నుంచి ఒక వీరభద్ర స్వామి గారికి బండ్లతో పోవాలని చాలామంది మా ఊర్లో ఈ బండి కోసం దాదాపు లక్షలు పెట్టి బిడ్డను తీసుకొచ్చి ఒక సాంప్రదాయం ప్రకారం ఈ సాంప్రదాయాన్ని కొంచెం ప్రోత్సహిస్తున్నారు. ఈ సాంప్రదాయం ప్రోత్సహించి ఈ ఇళ్ళవెళ్ళలా ఉండాలి, రైతులు క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఆ భగవంతుడి ఆశిస్తూ ఉండాలి. మండల ఉపాధ్యక్షుని బీఆర్ఎస్ ఓకే తమ్ముడు సంపదనా చెప్పండి. ఒక ఫోటో జై కొత్తకొండ వీరభద్ర స్వామికి, జై కొత్తకొండ వీరభద్ర స్వామికి. జనగామ గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఆనవాయితీ గత మా తాత, తర్వాత మా బాపు, తర్వాత నేను ఆచారం మాకు గత 60-70 సంవత్సరాల నుంచి మా కొడుకు, అన్న కొడుకు, మా పిల్లలు ఇలాగనే గత 65 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి ఇలానే కొనసాగుతుంది. ఈ భక్తులు ఇచ్చిన కానుకలు ఇవి తీసుకెళ్ళి దేవుని ఉండిలో సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 17 ధనుర్మాసం ప్రారంభమైన నుంచి ఒక్క పొద్దు ఉండడం, ఒక్క పూట తిని కింద పడుకోవడం జరుగుతుంది. ఇవి తీసుకెళ్ళి భక్తులు ఇచ్చిన కానుకలు తీసుకెళ్ళి భక్తుని దేవునికి ఉండిలో వేసి రావడం జరుగుతుంది. ఏ కొత్తకొండ వీరభద్ర స్వామికి అందరూ ఉండగానే వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని జనగామ ప్రజలందరికీ పంటలు పండాలని ఆయుర ఆరోగ్యం ఉండాలని వీరభద్ర స్వామికి జై. సూర్యుల వేటాడి 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 అయోధ్య ఉరికేకి రఘు నాయకుని పట్టి రాచివేసి చెంపలు వాయించి తీసి బండకు కొడితే ఈరన్న పుట్టెరా మా తండ్రి వీరభద్ర మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి.
ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.